అందరికీ నమస్కారం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ 10,000కు పెంచాలని కార్మిక సంఘాలు, ఉద్యోగులు డిమాండ్ అయితే చేస్తున్నారు. దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడా కనీస పెన్షన్ పెంచకపోవడం అన్యాయం. మరి కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లోనైనా ఖచ్చితంగా మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కనీస పెన్షన్ 10,000కు పెంచాలి. డిసెంబర్‌లో జరగబోయే సీబీటీ మీటింగ్‌లోనైనా ఖచ్చితంగా ఈసారి కనీస పెన్షన్ 10,000కు పెంచాలని ఈపీఎఫ్ఓ ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా జరగబోతున్నాయి. 30వ తేదీన అఖిలపక్ష భేటీ కూడా ఉంది కాబట్టి ఈపీఎఫ్ఓ ఉద్యోగ సంఘాలు, మరి పెన్షనర్ల సంఘాలు అన్నీ కలిసి మరి ప్రతిపక్ష పార్టీల వారికి, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా మరి తమ యొక్క డిమాండ్లతో కూడిన కనీస పెన్షన్ పెంపు, ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారం సంబంధించి వినతిపత్రాలు ఇస్తే బాగుంటుంది. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇక సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా కీలక చర్యలైతే తీసుకుంటుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలుపబోతుంది కాబట్టి ఇందులో కనీసం ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ 10,000కు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక వివరాలకు వెళ్దాం. ఇంకా సీబీటీ మీటింగ్ కూడా డిసెంబర్లో జరగబోతుంది. ఈ సీబీటీ మీటింగ్లో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక ఐక్య పోరాటాలతోనే పెన్షన్ పెంపు సాధ్యం. అంబానీ, అదానీలకు రాయితీలు, పెన్షనర్లకు కోతలేంటి, మార్కెట్కు పెన్షనర్ల సొమ్ము తరలింపును అడ్డుకోవాలి, పుష్కర కాలమైన పట్టాలెక్కని కనీస పెన్షన్, 3,000 హామీ, టప్రా ఆధ్వర్యంలో జరిగిన పెన్షనర్ల సదస్సులో వక్తలంటే ఇక్కడ చూస్తున్నాం. ఇటు మరి ఉద్యోగులకు, పెన్షన్లకు ఇవ్వాల్సిన దాంట్లో కోతలు పెట్టడం ఏంటని, అంబానీ, అదానీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎందుకని మరి కేంద్ర ప్రభుత్వాన్ని వక్తలు నిలదీశారు. ఈపీఎస్ ఫండ్ నిల్వలను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం షేర్ మార్కెట్లకు తరలించడాన్ని తప్పుపట్టారు. పుష్కర కాలమైన కనీస పెన్షన్ హామీని మోడీ సర్కార్ పట్టాలెక్కించలేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా, కార్పొరేట్ల కోసం పనిచేస్తుందా అని ప్రశ్నించారు. మోడీ సర్కార్ విధానాలను నిరసిస్తూ పెన్షనర్లందరూ ఐక్య పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ సభలో మాట్లాడుతున్న ఈపీఎఫ్ సీబీటీ మెంబర్ ఆర్ కురుమలయన్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం పెన్షనర్స్ స్టేట్ కన్వెన్షన్. ఇక్కడ భారీ ఎత్తున సభ అయితే జరగడం జరిగింది. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును ఎంఎన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సదస్సులో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్ సీబీటీ మెంబర్ ఆర్ కరుమలయన్ మాట్లాడుతూ ఈపీఎఫ్ దగ్గర లక్షల కోట్ల రూపాయలున్న కనీస పెన్షన్ పెంచడానికి కేంద్రానికి చేతులు రావడం లేదని విమర్శించారు. 15 రాష్ట్రాల హైకోర్టులు పెన్షన్లను పెంచాలని తీర్పులిస్తే కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం అనేక కొర్రీలు పెడుతూ అడ్డుకుంటున్న తీరును ఎండగట్టారు. ఈపీఎఫ్ ఆఫీస్లో సీబీటీ మీటింగ్లు రెగ్యులర్గా జరగకపోవడాన్ని ఎత్తి చూపారు. ఈపీఎస్, సిపిఎస్, జీపీఎస్, యూపీఎస్, ఓపీఎస్ వ్యాలిడేషన్ క్లాజ్లతో నిమిత్తం లేకుండా పెన్షనర్లు ఐక్యమై పోరాడితేనే జీవితానికి భద్రత కల్పించే పెన్షన్ హక్కును కాపాడుకోగలుగుతామని నొక్కి చెప్పారు. పెన్షనర్ల మధ్య విభజన తెచ్చే యత్నం మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎన్స్ శర్మ అంటే ఇక్కడ చూస్తున్నాం. పాలకులు పెన్షనర్ల మధ్య విభజన సృష్టించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విమర్శించారు. పెన్షనర్ల పోరాటాలను నీరుగార్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ను ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం సర్కారు ప్రవేశపెట్టిన జీపీఎస్ను ఉద్యోగులు ఆమోదించలేదన్నారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ల సూచన మేరకు పెన్షన్ కూడా కొనుక్కునే పరిస్థితికి పాలకులు తీసుకొచ్చారని విమర్శించారు. కార్పొరేట్ క్రూరముగాల కన్ను $64 ట్రిలియన్ పెన్షన్ ఫండ్పై పడిందన్నారు. సైనికులు కూడా తమ పెన్షన్ కోసం పాలకులతో కొట్టాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమ హక్కులను కాపాడే వారికి ఓటు అనే అజెండాతో ఇప్పటి నుంచే 2029 ఎన్నికలకు పెన్షనర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక పెన్షనర్లంతా జైల్ బరో చేపడితేనైనా కేంద్రానికి సిగ్గు వస్తుందేమో అంటూ అతుల్ దిగే ఇక్కడ కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. పాలకులు పెన్షన్ పెంచే ఆలోచనలో లేరన్నారు. తమకు బయట కంటే జైల్లోనే ఫుడ్, బెడ్ దొరకడం సులువు అంటూ దేశవ్యాప్తంగా పెన్షనర్లంతా జైల్ బరో కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడైనా కేంద్ర సర్కారుకు సిగ్గు వచ్చి పెన్షన్ పెంచుతుందన్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో జరిగే సదస్సులో జైల్ బరో కార్యక్రమానికి సంబంధించిన తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఏఐసీజీఈఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ మాట్లాడుతూ చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఉద్యోగి ప్లస్ యజమాని ప్లస్ ప్రభుత్వం కలిపి పెన్షన్ ఇస్తున్న విధానాన్ని వివరించారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు జీవితం భారంగా మారకుండా అక్కడ పెన్షన్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుంటే మన దేశంలోని పాలకులు మాత్రం పెన్షన్ సొమ్మును కార్పొరేట్లకు అప్పగించే పనిలో ఉన్నారని విమర్శించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గౌరవ అధ్యక్షులు ఏ నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలకుల దాడిని తిప్పికొట్టాలంటే పెన్షన్లంతా రాజకీయ చైతన్యం పొందాలని పిలుపునిచ్చారు. ఇక పలువురు మాట్లాడుతూ కనీస పెన్షన్ పెంచాలని ఇక్కడ డిమాండ్ అయితే చేశారు. ఇక మేధా సంపత్తితో దెబ్బ కొట్టండి అంటూ
ఎస్ వీరయ్య ఇక్కడ కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లదే అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో వృద్ధుల బాధ్యతను రాష్ట్ర సర్కార్ తప్పించుకోవాలనే వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ డిమాండ్ చేశారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరును కూడా ఎండగట్టారు. కార్మికులు వృత్తిని గౌరవంగా భావించి పనిచేయాలి తప్ప వేతనాన్ని ఆశించకూడదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. రచ్చబండల వద్ద పార్కుల్లో ప్రజలకు ముఖ్యంగా యువతకు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను పెన్షనర్లు విడమర్చి చెప్పాలని పెన్షనర్లను కోరారు. అలా యువత ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో మాదిరిగా పాలకులపై జెన్ జెడ్ తరం తిరగబడే రోజులు వస్తాయని చెప్పారు. ఈ విధంగా మరి రాబోయే డిసెంబర్లో జరగబోయే సిబిటి మీటింగ్లోనైనా ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి సానుకూల నిర్ణయం కనీస పెన్షన్ 10,000 పై కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇక లేబర్ కోడ్లపై రాష్ట్రాల విముఖత. ఇప్పటికీ అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి మరి కార్మికుల, ఉద్యోగుల, పెన్షనర్ల మెడపై కత్తి పెట్టినట్లే అని చెప్పేసి కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక లేబర్ కోడ్లపై వివిధ రాష్ట్రాల విముఖత. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలైతే ఈ 4 లేబర్ కోడ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కార్మిక సంఘాలు కూడా భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడంతో ఈ 4 లేబర్ కోడ్ల అమలుపై కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలో ఒక కమిటీ వేసి దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలించి అందరికీ అనుకూలమైనటువంటి లేబర్ కోడ్లను ప్రవేశపెట్టాలని కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లేబర్ కోడ్ల వల్ల కూడా మరి ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గిగ్ వర్కర్లు, ఇలా టెంపరీ ఉద్యోగులందరికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం పార్లమెంటు ఆమోదించిన లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవడానికి ప్రయత్నించడంతో కార్మిక సంఘాలు విమర్శించడంతో కేంద్ర ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేసి మరి ఈ వినాశకర లేబర్ కోడ్లపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అయితే ఈ కార్మిక 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని చెప్పేసి పిలిపించారు. 2015 తర్వాత మళ్ళీ అఖిల భారత కార్మిక మహాసభకు పిలిపించి కోడ్ల పట్ల వ్యతిరేకత తెలిపారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల నుంచి సమ్మతి తీసుకోకుండానే, కనీస చర్చలు, సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను బలవంతంగా అమల్లోకి తీసుకురావడానికి మరి కార్మికుల ఉపాధి భద్రతను, ఉమ్మడి వేతన బేరసారాల హక్కును, సమ్మె హక్కును ఈ కోడ్లన్నీ నిర్వీర్యం చేస్తున్నాయని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు ప్రజానికం మొత్తం తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఇక నేడు కార్మిక సంఘాల నిరసన. కేంద్ర కార్మిక సంఘాల నూతన లేబర్ కోడ్లను కార్మికులకు వ్యతిరేకమైనగా అభివర్ణించాయి. అవి బుధవారం నిరసన ప్రదర్శనలకు సమాయత్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇండియన్ లేబర్ కాంగ్రెస్ను కానీ, కార్మిక మంత్రుల సదస్సును కానీ ఏర్పాటు చేయవచ్చు. లేని పక్షంలో ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అప్పుడు మరి లేబర్ కోడ్ల అమలు అనే అంశం కోర్టు పరిధిలోకి వెళ్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ లేబర్ కోడ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలి. అందరికీ అనుకూల యోగ్యమైనటువంటి వాటిని లేబర్ కోడ్లని తీసుకురావాలి. అదేవిధంగా డిసెంబర్లో జరగబోయే సిబిటి మీటింగ్లో కనీస పెన్షన్ 10,000కు పెంచాలి. ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించిన అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనుకూలమైనటువంటి వారి సంక్షేమానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించాలి. వచ్చే బడ్జెట్లోనైనా పార్లమెంటులో మరి ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షన్లకు, ఇటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి న్యాయం జరిగేలా బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పేసి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షన్ల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశగా చర్యలు తీసుకోవాలని అందరూ కూడా ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.